డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చాలా చెరువులు ఇప్పటికే మాయమైపోయాయి. జీడిమెట్ల పరిధిలో ఉన్న ఫాక్స్ సాగర్ కబ్జా కోరల్లో చిక్కుకుంది. 1891లో ఈ చెరువును నిజాం నవాబ్ మహబూబ్ అలీఖాన్ తవ్వించారు. ఇది ఒకప్పుడు భాగ్యనగరానికి మంచినీరు అందించింది. నక్కసాగర్, కొల్ల చెరువుగా పిలిచే ఫాక్స్ సాగర్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ చెరువు ప్రస్తుత పరిస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల కబ్జాలపై పెద్ద ఎత్తున చర్చ హైదరాబాద్లో ప్రారంభమైంది. దాదాపు నిజాం కాలంలో 49,000 చెరువులు ప్రస్తుతం 150 నుంచి 200 మధ్యలోనే దర్శనమిస్తున్నాయి. ఆ చెరువులు కూడా కబ్జాకు గురవుతున్నాయి. ప్రస్తుతం జీడిమెట్లలో ఉన్నటువంటి ఫాక్స్ సాగర్ ఏదైతే ఉందో ఆ ఫాక్స్ సాగర్ను నల్ల చెరువు లేదా కొల్ల చెరువు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు భాగ్యనగరానికి మంచినీటి అందించినటువంటి ఈ చెరువు అంతా కూడా ప్రస్తుతం కబ్జా కోరల్లో కూడా చిక్కుకుంది. అంతేకాకుండా కాలుష్యం పరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉస్మాన్ సాగర్తో పాటు గండిపేట చెరువు ఏవైతే ఉన్నాయో వాటికంటే ముందే నిజాం కాలంలో మహబూబ్ అలీఖాన్ ఈ చెరువును మంచినీటి సదుపాయం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 546 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ప్రస్తుతం 110 నుంచి 120 ఎకరాల్లో మాత్రమే కుంచుకుపోయినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఒకవైపు మనం చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్కు సంబంధించినటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా చెరువులోనే కట్టడం జరిగింది. ఇక మరోవైపు రైట్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లతో పాటు ఇండిపెండెంట్ హౌజులు కూడా దర్శనమిస్తున్నాయి. ఉన్నటువంటి చెరువులోనే రోడ్లు కూడా వేసి పూర్తి స్థాయిలో కబ్జాను కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. గతంలో హైదరాబాదుకు జంట నగరాలకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి జీడిమెట్ల గ్రామాలన్నిటికీ కూడా ఈ సాగర్ నుంచే మంచినీటిని అందించే వాళ్ళు. ప్రస్తుతం ఇదంతా కూడా కాలుష్యం అయిపోయింది. ఉన్నటువంటి నీళ్లను కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. ఇది ఒక అంశం పక్కన కనుక పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి చెరువు అంతా కూడా 546 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువు 1897లో ఈ చెరువును అప్పుడు ఉన్నటువంటి నిజాం రాజు దీన్ని నిర్మించడం జరిగింది. కేవలం 110 నుంచి 120 ఎకరాలు, ఏదైతే 2014 వరకు మాత్రమే ఆ సర్వే రిపోర్ట్ ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఆ తర్వాత కూడా ఇంకా కుంచుకుపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. మన వీడియో జర్నలిస్టు ముత్యం కూడా చూపిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి కబ్జాకు గురైనటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు. ఆ ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికైతే కబ్జాకు గురైంది. ఇంకా చెరువుకు పూర్తి స్థాయిలో మట్టిని వేసి ఉన్నటువంటి చెరువును కూడా కబ్జా చేసి అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ఇండ్లను కూడా కట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి తూము కావచ్చు, చెరువు కావచ్చు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కబ్జా కూడా గురైంది. కొంతమంది స్థానికులు కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కబ్జా ఏ విధంగా జరిగింది, ఇక్కడ కొన్ని ఇల్లీగల్ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి కావచ్చు, ఉన్నటువంటి స్థానిక అధికారులకు కూడా లక్షల రూపాయలు వెచ్చించి ఇల్లీగల్ పనులు కూడా చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందింది. స్థానికులు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు దీనిపైన ఏం మాట్లాడతారు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫాక్స్ సాగర్ చాలా వరకు కబ్జాకు గురైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు పూర్తిగా కెమికల్స్తో నిండిపోయిందంటున్నారు వారు. ఆ నీరు తాగడానికి పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాక్స్ సాగర్పై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. జీడిమెట్లలో ఉన్నటువంటి ఫాక్స్ సాగర్ పూర్తి స్థాయిలో కబ్జాకు గురైంది. 546 ఎకరాలుగా ఉన్నటువంటి ఫాక్స్ సాగర్ అంతా కూడా పూర్తిగా కుంచుకుపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఈ కబ్జాలు జరుగుతున్నాయి, అసలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ముందు నేను ఒకటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటి కోరుతున్నా, మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేరు కబ్జాలపూర్ అని పెట్టేస్తే అయిపోతుంది. హైదరాబాద్లో ఎక్కడా లేని అంత ప్రభుత్వ భూములు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. తాగే నీరు లాగానే ఉండే యాక్చువల్ అయితే. కానీ ఇది హుసేన్ సాగర్ కలపడము ప్లస్ ఇక్కడ ఉన్న డంపింగ్ కానీ లేకపోతే ఇవన్నీ బ్లాస్టింగ్స్ అవుతుంటాయి. ఈ కెమికల్ వాటర్ కూడా ఇందులోనే కలిపేస్తారు, డ్రైనేజ్ ఇందులోనే అన్నీ కలిపేసి ఇవన్నీ ఖరాబ్ చేసి గ్రౌండ్ వాటర్ ఖరాబ్ చేసి ముందు తరాలకు అసలు ఉపయోగం లేకుండా
ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇదొకటే కాదు, ప్రతి ఒక్క దగ్గర నీకు ప్రభుత్వ భూమి మిగలదు, ఏది కూడా మిగలదు, అన్ని ప్రభుత్వ భూములు కబ్జాలు చేసేసారు. ప్రస్తుతం ఎన్ని చెరువులు మిగిలి ఉన్నాయి, ఆ చెరువుల్లో కబ్జాలు ఎట్లా జరుగుతున్నాయి? కొన్ని చెరువులు మాయమైపోయినాయి, కొన్ని చెరువులు కూడా ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక్కటే సింపుల్ చెప్తా. 546 ఎకరాలు ఉండాల్సింది ఇప్పుడు నాకు తెలిసి ఒక 70 ఎకరాలు ఉండొచ్చు, 70 ఎకరాలు ఉండొచ్చు, అంతే, అంతకు మించి ఏం లేదు. చుట్టుపక్కల అంతా కూడా ఇది ఒక్కటే కాదు, పరికి చెరువు కానీ నీకు లింగం చెరువు కానీ అందరూ పెద్ద అంటే వీళ్ళు ఆ చుట్టుపక్కల అన్నీ కూడా కబ్జాలు చేసి పక్క సర్వే నెంబర్ వేసి ఈ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేస్తారు. తర్వాత లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని వాళ్ళు కోట్ల రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రామారావు అని ఉన్నాడు, ఆయన రిటైర్మెంట్ అయ్యి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాల నుంచి ఆయన రిటైర్మెంట్ అయినా కానీ పైరవి చేసుకొని ఆయన ఇక్కడే ఉండి అన్నీ ఇప్పుడు ఇవన్నీ చెరువులన్నీ ఖరాబ్ కావడానికి ఒక్కడే కారణం. నేనైతే 100% చెప్తా, మీద ఖచ్చితంగా ఆయన మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. పూర్తిగా ఉన్నటువంటి చెరువునంతటి కూడా కబ్జా చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని కాస్త కబ్జాలపూర్గా మార్చినటువంటి ఘనత జరుగుతుందని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సుమారు 110 నుంచి 120 ఎకరాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ చెరువు అంతా కూడా మిగిలిపోయింది. 546 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువును కబ్జా చేశారు. ఇక ఇల్లీగల్ పనులు కూడా ఈ సాగర్ చుట్టూ జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి మీ సాక్షి టీవీ ప్రతినిధి కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ఫాక్స్ సాగర్ను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. చెరువు చుట్టూ 3 వైపులా ప్రాంతం కబ్జాకు గురైందని అంటున్నారు వారు. గూగుల్ మ్యాప్స్ చూపిస్తూ కబ్జా ఎలా జరిగిందో స్థానికులు వివరిస్తున్నారు. ఫాక్స్ సాగర్కు సంబంధించి పూర్తి ఆధారాలతో స్థానికులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా కబ్జాలు జరిగాయి, ఆ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి మ్యాప్తో పాటు ఉన్నటువంటి కబ్జాలు చేసినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్లతో సహా వాళ్ళు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా కబ్జా జరిగింది, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ప్రస్తుతం ఎట్లా ఉంది ఫాక్స్ సాగర్ పరిస్థితి? 30 సర్వే నెంబర్లలో చెరువు విస్తరించి FTL ఉంది. ఇందులో ఏదైతే FTL 1 నుండి FTL 89 వరకు ఈ విధంగా ఫాక్స్ సాగర్ చెరువు కోఆర్డినేట్స్ ఈ విధంగా ఉన్నవి. ఈ చెరువు ఏదైతే FTL కోఆర్డినేట్స్ 2013లో ప్రైమరీ నోటిఫికేషన్లో చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్స్ ఆధారంగా మేము కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. మేజర్గా ఫాక్స్ సాగర్ చెరువులో మనకు A1 నుండి A27 వరకు ఈ సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఈ రైట్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా A1 నుండి A27 ఈ చెట్ల వరకు కూడా FTL బఫర్ జోన్ ఆక్రమించుకొని అక్రమంగా ఇండస్ట్రీస్ని స్థాపించుకొని ఈరోజు చెరువు ఏదైతే ఉందో చెరువును కబ్జా చేసుకున్నట్టుగా ఈ FTL కోఆర్డినేట్స్ A1 నుండి A27 వరకు క్లియర్గా మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ కబ్జా అయిపోయినట్టు కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తే కనిపిస్తుంది. బౌదూర్పల్లె నుండి కొంపెల్లికి వెళ్ళే రోడ్లో ఆ పైన రోడ్ను ఆనుకొని A38 నుండి A64 వరకు అక్కడ కొన్ని విల్లాసు, తర్వాత షెడ్లు, ఇక్కడ పక్కన వస్తున్న కన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. చెరువుకి ఏదైతే పైనుండి కొంపెల్లి పైనుండి వచ్చే నాలాలు కానీ అవన్నీ కూడా అక్కడ కలిసి ఆ చెరువుగా ఇది ఏర్పడిన దాన్ని అక్కడ కబ్జా చేసుకోవడం జరిగింది. ఏదైతే ఫాక్స్ సాగర్ చెరువులో 562 ఎకరాలు ఉన్న ఫాక్స్ సాగర్ చెరువులో ఈరోజు 150 నుండి 170 ఎకరాల వరకు ఈరోజు కబ్జా జరిగిన పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఏదైతే చెరువులు కాపాడాలనే స్ఫూర్తి, హైడ్రా ఏర్పాటు ఏదైతుందో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి పెద్ద చెరువులను కాపాడండి. 560 ఎకరాలంటే సాగునీరుకు ఉపయోగపడిన ఫాక్స్ సాగర్ చెరువు ఈరోజు మురికి కుప్పంగా తయారైంది. ప్రతి నిత్యం అక్రమాలు జరుగుతాయి, నిర్మాణాలు జరుగుతుంటాయి. ఈ నిర్మాణాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు? గిన్ని దాదాపు 360 నిర్మాణాలు ఇందులో ఫాక్స్ సాగర్ చెరువులో జరిగినాయి. మరి వీటన్నిటిపైన చర్య తీసుకునే సత్తా మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ప్రశ్నిస్తూ హైడ్రా కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు ఒకసారి ఫాక్స్ సాగర్ చెరువును విజిట్ చేయండి. నిర్మాణాలు ఏవైతే జరిగినాయో వాటిని కూల్చివేసే అవకాశం ఉంటే కూల్చివేయండి. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా A1 నుంచి A81 వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మ్యాప్లతో సహా చూపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, వీటన్నిటిని కూడా పూర్తిగా కూల్చివేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్ తరాలకు చెరువును మరింత అందించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ చెరువు బ్యాక్ సైడ్ కూడా కొంత ఇల్లీగల్ పనులు కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా ఒకసారి సాక్షి టీవీ చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కెమికల్స్తో కూడిన వ్యర్థాలను ఫాక్స్ సాగర్లో వేస్తున్నారు. దీంతో చెరువు పూర్తిగా కలుషితమంతపోయింది. అక్రమ నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ చెరువును కబ్జా నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి టీవీ ఫాక్స్ సాగర్ సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో ప్రస్తుతం మనం ఫాక్స్ సాగర్ ఉన్నటువంటి చెరువు లోపల ఉన్నాము. ఇదేదో ఫ్యాక్టరీ అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. పూర్తిగా చెరువులో ఉన్నటువంటి కబ్జాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ విజువల్స్లో మనం ప్రధానంగా చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇనుముకు సంబంధించినటువంటి రంగుల అద్దకాలన్నీ కూడా ఇక్కడ చేపడుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఒకసారి మనం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ప్రాంతం అంతా కూడా గత కొద్ది రోజులుగా ఆ రంగులు అద్దుతూ ఉన్నటువంటి కెమికల్స్ని అంతా కూడా వాడి పూర్తి స్థాయిలో చెరువులోకి వదులుతున్నటువంటి పరిస్థితి. చెరువులో కబ్జా చేసి ఏ విధంగా పనులు కొనసాగిస్తున్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఫాక్స్ సాగర్కు సంబంధించి దాదాపు 546 ఎకరాలుగా ఉన్నటువంటి ఈ సాగర్ అంతా కూడా పూర్తిగా కుంచుకుపోయింది. కేవలం 100 ఎకరాలకు లోపే ఇప్పుడు కొంచెం ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా 2014 ఉన్నటువంటి ఆధారాల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాచ్ టవర్ ఏదైతే ఉందో గత కొద్ది రోజులుగా ఒక కాపలాదారుని అక్కడ ఉంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏ చిన్న ప్రమాదం వాళ్ళకు కనుక వచ్చినా వాళ్ళందరినీ కూడా పంపించే విధంగా ప్రతిరోజు నిత్యం అక్కడ ఒక మనిషిని కూడా పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెరువులో కబ్జాలు చేసి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక రైట్ సైడ్ కూడా కొన్ని నిర్మాణాలు కూడా చేపడతా ఉన్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మేము చూడడం జరిగింది. ఏంటి పనులేంటి, కబ్జాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? మేము ఒక 30-35 సంవత్సరాల నుంచి ఈ చెరువును చూడడం జరుగుతుంది. మంచి త్రాగునీరు ఇవి. ఇక్కడ మేము స్నానాలు చేసేవాళ్ళము, ఈ చెరువులో ఆడుకునే వాళ్ళము. అలాంటి చెరువుని ఈరోజు ఇలాంటి స్థితికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కుత్బుల్లాపూర్లో వచ్చేసి ఫాక్స్ సాగర్ దగ్గర భూ కబ్జా నాయకులు ఎక్కువైపోయారు. భూ కబ్జా నాయకులు ఎక్కువైపోయేసి ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న దాంట్లో కూడా మొత్తం కబ్జాలు చేసుకుంటా చెరువుని మొత్తం 562 ఎకరాలు ఉన్న చెరువుని ఈరోజు సగానికి సగం తీసుకొచ్చేసారు కబ్జాలు చేయడం వల్ల. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరు కుమ్మక్కైపోయే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. పూర్తిగా చెరువు లోపలే ఈ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కెమికల్కు సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెరువులో కూడా కలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదొక నిషేధిత సంబంధించినటువంటి ఏదైతే కెమికల్కు సంబంధించినటువంటి బాక్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా చెరువు లోపల కబ్జాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, కొన్ని బాక్సులు కూడా కెమికల్కు సంబంధించినటువంటి బాక్సులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫాక్స్ సాగర్ ఏదైతే ఉందో చుట్టూ జరిగినటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఖచ్చితంగా కూల్చివేయాలని ప్రభుత్వాన్ని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫాక్స్ సాగర్కు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూసాం. కెమెరామెన్ ముత్యంతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.